హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మామిడికాయ పులుసుతోని నేనైతే మీ ముందుకు వచ్చిన. మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలతోని చాలామంది చాలా వెరైటీస్ చేసుకొని అయితే తింటూ ఉంటారు. నేనైతే మా ఇంట్లో మామిడికాయలు ఉన్నాయని చెప్పి కొంచెం పండినవి కాకుండా పచ్చివి తీసుకోండి, పుల్లవి తీసుకొని పులుసు అయితే చేసుకొని ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఎంత మంచిగా ఉందంటే సూపర్ ఉన్నది. మామిడికాయలని అయితే ఉడకబెట్టుకోండి. ఫస్ట్ ఉడకబెట్టుకొని ఆ తోలు అయితే తీసేసి ఆ పిక్కలకు ఉన్న రసాన్ని అయితే ఆ వాటర్లో పిండుకోవాలి. మంచిగా రసం అంతా మంచిగా చిక్కగా అయ్యేంత వరకు పిండుకొని ఆ పిక్కల్ని తీసేసి పక్కన పడేసుకోవాలి. ఆ గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాక అలా కొన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే బాగా పుల్లగా అయితే మంచిగా ఉండదని చెప్పి. పక్కన నేనైతే మిరపకాయలు వేంపి పెట్టుకున్నా, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా. అందులో ఈ మిరపకాయలు వేసి చిన్నగా ఈ మిరపకాయలను అయితే కట్ చేసుకున్నా. ఈ మిరపకాయలు కట్ చేసుకున్నాక దాంట్లోనైతే ఉప్పు తగినంత వేసుకున్నా. ఆ తర్వాత బెల్లం కూడా కొంచెం యాడ్ చేసిన నేను టేస్ట్ కోసం అని చెప్పి. హెల్త్కి కూడా మంచిది కదా బెల్లం అని నేనైతే కొంచెం యాడ్ చేసిన. కొంచెం కలుపుకున్నా. బెల్లం కలుపుకున్నాక కొంచెం నువ్వుల పొడి వేసుకున్నా. నువ్వుల పొడి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్. నేనైతే చిక్కదనం కోసమని కొంచెం మంచిగా ఉంటుందని వేసిన. ఇది అంతా మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం పక్కన రసం చేసి పెట్టుకున్నాం కదా, ఆ రసంలో ఇవన్నీ అయితే వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని పక్కనైతే నేనైతే పోపు కోసం అని ఒక గిన్నె పెట్టుకొని అందులోనైతే ఆయిల్ వేసి వేడి చేసుకుంటున్నా. వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్నా. ఎండుమిర్చి ఉంటే బాగుంటుంది కదా పోపులా, మీరు కూడా ఎండుమిర్చి వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర పోపులో వేసుకొని కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి, కలర్ కోసం అని చెప్పి. పసుపు ఉంటేనే బాగుంటుంది కదా పోపులా. పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పోపు అయితే మంచిగా వేగిన తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి మనం రసం చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రసంలో ఈ పోపునైతే వేసేయాలి. వేసినాక రసం అయితే రెడీ అయిపోయినట్టే. ఎంత టేస్టీగా ఉందో, నాకైతే సూపర్గా నచ్చింది. ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేసిన, వేరే వాళ్ళు చెప్తే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఎలా